ఉండొచ్చు కానీ వివక్షలో తేడా లేదు. క్యాడర్లో తేడా ఉండొచ్చు కానీ వివక్షలో తేడా లేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భట్రాజు ఐపీఎస్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చిండు. భట్రాజు ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ అని నా దగ్గరకు వచ్చిండు. అతన్ని అగ్రవర్ణ అధికారులంతా ముప్పేట దాడి చేసి అతన్ని అణిచివేస్తే నా వర్గాల బిడ్డ కదా అని నేను లెటర్ రాసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా. అయ్యా నా ఓనికి అన్యాయం జరుగుతా ఉంది, ఇతనికి ఒక సముచిత స్థానం కల్పించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి పోతే ముఖ్యమంత్రి ఏమంటాడు, నేను ఇంకా సస్పెండ్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. ఎంత అహంకారపూరితమైన మాట. నేను సస్పెండ్ చేద్దాం అనుకున్నా అంటాడు. నువ్వు చేయి బిడ్డ నేను చూసుకుంటాను నేను అనుకున్నా. ఇదే ముఖ్యమంత్రి గారు ఇవాళ హైకోర్టులో 42% పైన జీవో పైన విచారణ జరుగుతూ ఉంది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నేను ఒక లెటర్ తీసుకొని పోయిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి. అయ్యా ఈ హైకోర్టులో ఉన్నటువంటి గవర్నమెంట్ లీడర్లు ఎవరైతే ఉంటారో అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఈ పదవులలో మా బీసీలు లేరయ్యా, మా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి అని పోయినాను సార్. పోతే ముఖ్యమంత్రి ఏమన్నాడు ఎరికేనా, ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. మీ బీసీలకు ఇవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు. నా మొహం ముందు చెప్పిండు. ఇక రెండోది, సరే నా వర్గాలకి ఇవ్వడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు కానీ మళ్ళొక్కసారి లెటర్ పట్టుకొని పోయినా, అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోట అక్రమంగా ఏ ఆలోచన ఏ రిపోర్ట్ లేకుండా అమలైతా ఉంది. దీని మీద కమిటీ వేసి వాస్తవంగా ఈడబ్ల్యూఎస్ అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఇచ్చి మిగతాది నువ్వు ఆఫ్ చేయని చెప్పిన. ఆయన ఏమన్నాడు, ఇది ఏందో నాకు తెలియదు ఇది అని అన్నాడు. ఇదేందో నాకు తెలియదు అన్నాడు. ఏక్ నంబర్ చోర్, అది నాకు తెలుసు. ఇట్లా అంటే బీసీల అంశం వచ్చినప్పుడేమో అతని గురించి నాకు మొత్తం తెలుసు, నేను సస్పెండ్ చేస్తా అంటాడు. మరి ఉద్యోగాలలో సస్పెన్షన్ అంటే ఉద్యోగం రాకముందుకే అర్హత కోల్పోతున్న బీసీల విషయంలో నాకు తెలియదు అంటాడు ఆయన. ఒక ముఖ్యమంత్రికి ఎంత క్లారిటీ ఉంది అలా వర్గాల కోసం అనేది నాకు అర్థమైంది. ఇవాళ బీసీ ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి మా బీసీ డిఎస్పీలకు కానీ, బీసీ సిఐలకు కానీ, అడిషనల్ ఎస్పీలకు కానీ, ఐఏఎస్లకు కానీ, ఐపీఎస్లకు కానీ, కింద కానిస్టేబుల్ వరకు వీళ్ళ బతుకంతా అప్పర్ క్యాస్ట్ అధికారి దయాదాక్షిణ్యాల మీద ఉంటది. ఇలా పోస్టింగ్ కావాలంటే కూడా రాదు. అప్పర్ క్యాస్ట్ ఎమ్మెల్యేస్ చెప్పితే పెట్టుకుంటారు. మన వాళ్ళకి చెప్పేటోడు ఎవడు? ఈ హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రైమ్ ఏరియాస్ లో మొత్తం ఆర్డీఓలంతా రెడ్లే, తహసీల్దార్ అంతా రెడ్లే. నేను ఉద్యోగస్తులకు చెప్తా ఉన్నా, మీకు పోస్టింగ్ రాకపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రభుత్వం లేదు ఇక్కడ. నీ ప్రభుత్వం ఇక్కడ లేదు కాబట్టి నీకు ప్రైమ్ ప్లేసెస్ అన్నిట్లలో దిగబడి ఆ వర్గాల ప్రయోజనాలను కాక్షిస్తారు తప్ప మన బతుకులు ఎందుకు మారుస్తారు? ఇవాళ ఇక్కడ జేఎన్టీలో ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది. పర్వతం వెంకటేశ్వర్ గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇట్లా అన్యాయం చేస్తా ఉన్నారు, రెడ్డి వీసీ గారు అన్యాయం చేస్తా ఉన్నాడంటే మేమందరం కూడా, మా నాయకులందరం కూడా ఆ రోజు జేఎన్టీయూ ఆఫీస్ కు బీసీ ఛాంబర్ పోయి కూర్చున్నా. నేనే నా బిడ్డలకు అన్యాయం జరిగితే, నా వర్గాలకు అన్యాయం చేస్తే ఇది తగలబెట్టిపోతా అని చెప్పిన.
దెబ్బకి మళ్ళా పోస్టింగ్ ఇచ్చిన. పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఆయన పేరు సలహాదారు పేరు వేం నరేందర్ రెడ్డి, వాళ్ళిద్దరూ ఆమెను తీసేసి, ఎందుకు తీసేసి ఆమెను అంటే ఆమె బీసీ వర్గాల ప్రయోజనాన్ని కాంక్షిస్తా ఉంది, బీసీ పిల్లల భవిష్యత్తును కాంక్షిస్తుంది ఆడ కూర్చొని, కాబట్టి ఆమెను తొలగించింది. ఈ జేఎన్టీయు, ఈ కాలోజీ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ మెడికల్ ఇంజనీరింగ్, ఈ రెండింటికి రెడ్లే ఉండాలి బీసీలు. ఇక దాని కింద మనోళ్ళు పనిచేసేది లేదు, వాళ్ళకి ఇచ్చేది లేదు, ఏమన్నంటే వాళ్ళకి మెమో లేకపోతే రిమూవల్, రకరకాల యూనివర్సిటీలలో కూడా అదే పరిస్థితి, పోలీసులలో అదే పరిస్థితి, సింగరేణి కార్మికులలో అదే పరిస్థితి, ఆర్టీసీ కార్మికులలో అదే పరిస్థితి, విద్యుత్ కార్మికులలో అదే పరిస్థితి. ఒకసారి ఈ విద్యుత్ కు సంబంధించి ఛార్జీల పెంపు పైన విచారణ జరుగుతూ ఉంటే, ఆ విచారణకు చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే నేను మాట్లాడే ఫస్ట్ ఈ ముసలోళ్ళని నీటికేం తీసేయాలని చెప్పిన, అగ్రవర్ణ ముసలోళ్ళని, వీళ్ళ ద్వారా భారమైతా ఉంది ఈ విద్యుత్ సంస్థ అని చెప్పడం జరిగింది ఓపెన్ గా. అసలు నువ్వు అక్కడ కూర్చున్నటువంటి రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో నువ్వే అక్రమంగా వచ్చినావని చెప్పిన ఓపెన్ గా. వీళ్ళు ఏ పని చేసినా, ఏ పథకాన్ని ముట్టుకున్నా, ఏ పని ప్రారంభించినా సర్వనాశనమే వీళ్ళ చేతులతో చేస్తే. ఇక్కడ బీసీ ఉద్యోగస్తులకు పోస్టింగులు రావు, బీసీ ఉద్యోగస్తులకు హక్కులుండవు, బీసీ ఉద్యోగస్తులు కోరుకుంటే సెలవులు దొరకవు. ఆఖరికి ఆర్టీసీలో ఓ బీసీ కండక్టర్, బీసీ డ్రైవరు, అయ్యా నా ఇంట్లో మనిషి చచ్చిపోయిందంటే ఆడికి పోయి సెల్ఫీ తీస్తే తప్ప లీవ్ దొరకని పరిస్థితి. మరి ఈ ఉద్యోగస్తులకు పోయిన హక్కులను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తులారా, మీకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది, మీకు అండగా తెలంగాణ